హాయ్ అండి. ఈరోజు వీడియోలో గోంగూర నిల్వ పచ్చడి తయారు చేసుకోవడం చూద్దాం. దీనికోసం 2 కట్టలు గోంగూర తీసుకొని కడుక్కొని శుభ్రం చేసుకొని ఆరబెట్టుకోవాలి చెమ్మ లేకుండా. నేను నాటు గోంగూర తీసుకున్నాను కాబట్టి నాకు 50 గ్రామ్స్ చింతపండు పడుతుందండి. పుల్ల గోంగూర అయితే తక్కువ పడుతుంది. ముందుగా స్టవ్ పైన హాట్ వాటర్ పెట్టుకొని చింతపండు ఇలా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీనికి ఓన్లీ వేరుశనగ నూనె యూస్ చేస్తే చాలా బాగుంటుందండి. అందులో కొద్దిగా మెంతులు, 2 స్పూన్ల ధనియాలు, కొద్దిగా జీలకర్ర, మన కారానికి తగినట్టు ఎండుమిర్చి. నేనైతే 15 ఎండుమిర్చి వరకు తీసుకుంటున్నానండి. ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని ఫ్రై చేసుకుని తీసుకోవాలి. తర్వాత అందులోనే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్న గోంగూర వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేపుకున్న ధనియాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులో మనం వేపుకున్న గోంగూర కూడా వేసుకుని ఇలా మెత్తగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ కూడా ఇందులో వేసుకుని 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, గోంగూర నిల్వ పచ్చడి రెడీ. ఇది పూర్తిగా చల్లారాక ఒక గ్లాస్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకోండి. ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది.